భారత క్రికెట్ బోర్డు మరోసారి తన స్టామినా ఏంటో చాటింది. ఐపీఎల్తో క్రికెట్ చరిత్రనే తిరగరాసిన బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఆదాయం రెట్టింపు అవుతూ ఉండడంతో బీసీసీఐ ఖజానా కళకళ్లాడుతోంది. ఇతర దేశాల బోర్డులకు కన్నుకుట్టే రీతిలో 2023 సీజన్కు గాను బీసీసీఐకి ఏకంగా 5,210 కోట్ల లాభాన్ని ఐపీఎల్ అందించింది. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వార్షిక ఆదాయం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కావడం విశేషం. అలాగే 2022 సీజన్తో పోలిస్తే ఈసారి 116% పెరుగుదల కనిపించిందని బోర్డు తమ వార్షిక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్లో మొత్తంగా 11,769 కోట్ల ఆదాయం రాగా 2022తో పోలిస్తే ఇది 78% అధికం కావడం విశేషం. మరోవైపు ఖర్చులు కూడా 68% పెరుగుదలతో 6,648 కోట్లకు చేరాయి. ఇక 2023-27 కాలానికి బోర్డు 48,390 కోట్లతో మీడియా హక్కుల ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఈ అధిక లాభాలకు కారణంగా చెప్పొచ్చు. ఇందులో డిస్నీ స్టార్ గ్రూప్ 23,575 కోట్లతో టీవీ రైట్స్ తీసుకోగా, జియో సినిమా 23,758 కోట్లతో డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. దీనికంటే ముందే ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెలాఖరులోగా బీసీసీఐ ఈ విషయంలో స్పష్టతనిచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే లీగ్లోని ప్రతి జట్టు రైట్ టు మ్యాచ్ ఆప్షన్తో కలిపి 6 అట్టి పెట్టుకునేందుకు అనుమతించే ఆలోచనలో ఉంది. వేలానికి ముందే ఆయా జట్లు తమ ఆటగాళ్లను మార్చుకోవడాన్ని రైట్ టు మ్యాచ్ అని పిలుస్తుంటారు. కొన్ని ఫ్రాంచైజీలు అసలు మెగా వేలమే వద్దని బోర్డును కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు బీసీసీఐ మాత్రం సుముఖంగా లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.